గాయత్రి గారు చెప్పారో అది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు అని నేను కూడా అంటున్నాను. 11 మందితోనే ఇలాగే వాళ్ళు సుస్థిరంగా క్రికెట్ టీం ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకు మించి వచ్చినా వాళ్ళు ఏమి చేయలేరు. ఇంతకు మించి తగ్గితేనే కొంచెం రాష్ట్రానికి మంచిదన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంతకు మించి మేము కూడా మాట్లాడదలుచుకోలేదు. అన్నయ్య ఒక మాట స్టార్టింగ్ లో అన్నారు ఏంటంటే 15,000 15,000 15,000 అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇప్పుడు మాట మారుస్తున్నారు అన్నారు. మీకు గుర్తుకుందో లేదు, భారతీ మేడం గారు ఇన్నింటి ప్రచారం చేస్తున్నప్పుడు మా ప్రతి ఆడబిడ్డకి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పుకుంటా పోయింది. అప్పుడు దానికి కూడా మీరు ఆన్సర్ చేయగలిగితే మేము వచ్చి 8 నెలలకే మీరు ఇంత బాధపడుతున్నారు. మళ్ళీ భారతీ గారు ఎలక్షన్ ప్రచారం నుంచి ఇప్పటిదాకా ఆ 15,000 ఇంటింటి ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఎందుకు ఇవ్వలేకపోయారు? అమ్మఒడి వాళ్ళు వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఎందుకు ఇచ్చారు? అది కూడా ఒక బిడ్డకే. దాని తర్వాత మళ్ళీ మీకు హైలైట్ ఏంటంటే దాని తర్వాత కూడా స్లాబులు కరెంట్ స్లాబులు రేట్లు పెంచి దాన్ని చూపిస్తూ కూడా ఆడబిడ్డలకు అమ్మఒడి దూరం చేశారు. ప్లస్ కార్ ఒకవేళ ఎవరైనా ట్రాక్సీ నడుపుతుంటే అది కూడా చూపించారు. ఇట్లా వేరియస్ రీజన్స్ చూపించి ఆడబిడ్డలకు అమ్మఒడి దూరం చేసిన దాఖలాలు మీ ప్రభుత్వంలో ఉన్నాయి. సో మీకు మాట్లాడే రైట్ కూడా లేదు. ఈ పిఠాపురం సభ సారాంశం ఏంటి? ఎక్సలెంట్ గా జరిగింది. ఇంకేం చెప్పాలి? సభ సారాంశం అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, అర్థం కాదు మేము నెగిటివ్ థింకర్స్ మాకు నెగిటివ్ గానే ఉంటుంది అంటే వాట్ కెన్ వీ డూ అండి? మేము కన్వే చేయాల్సింది కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద కరెక్ట్ గా కన్వే చేశాము. మీరు ఒకరిద్దరిని బేస్ చేసుకుని అర్థం కాక అవగాహన లేక పాలసీలు మేక్ చేస్తారు కదా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళకి సగం సగమే అర్థమవుతుంది. ఎందుకంటే నేను అంటున్న మాట కాదు, సజ్జల్ గారు అన్నారు ఆయన అవగాహన లేకుండా చెప్పారండి సిపిఎస్ రద్దు చేస్తానని. అవ్వదండి అన్నాడు. వాళ్ళ నాయకుడికి అవగాహన లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అవగాహన? సో హాఫ్ ఆఫ్ అర్థం చేసుకుంటారు. బాస్ ఏదైతే చెప్పారో, నాగబాబు అని ఏదైతే చెప్పారో క్లియర్ గా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఏంటండి అందులో అర్థం? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టాం, తెలుగుదేశం పార్టీని అన్న మాట తప్ప ఏమైనా అందులో ఏమైనా నిగూఢంగా ఉన్న అర్థం ఏందో కాస్త తెలుగు ప్రజలకు చెప్పమ్మా కీర్తన గారు. ఒకవేళ నేను ఆన్సర్ చేసింది మీకు అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ యావత్ రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న కూడా మీ అధికార ప్రతినిధులు ప్లస్ మీ కేడర్ లో ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సిబిఎన్ గారు గెలిచిందే పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారినే సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం హోదా పవన్ కళ్యాణ్ గారి వల్ల పెరిగిందని మీవే అంబటి గారు, రోజా గారు ఇటువంటి సోకాళ్ళు పెద్దలంతా మాట్లాడారు. ఈ రోజు మీకు సడన్ గా మా మీద ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకోవచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దీన్ని రాజకీయం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏంటంటే ఒకానొక టైంలో కళ్యాణ్ గారు నిలబడిన తీరు టీడీపీ వాళ్ళు కూడా కాదనుకోలేదు. ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టాండ్, ఇమీడియట్ గా ఆయన తీసుకున్న డెసిషన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చేసిన స్టేట్మెంట్ అది. నేను పొత్తుతో ముందుకు సాగబోతున్నాను, ఈ అక్రమ అరెస్ట్ నేను వ్యతిరేకిస్తున్నాను ఆయన తీసుకున్న డెసిషన్ స్పాట్ లో వితౌట్ ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పార్టీ క్యాడర్ కి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు ఎందుకు? ఆయన మేము నమ్ముతాం, ఆయన మేము గౌరవిస్తాం. ఆ రోజు ఆయన ఆ పార్టీకి ఆయన మద్దతు అవసరమని ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన కన్వే చేశారు. తప్పేముంది ఇక్కడ? టీడీపీ వాళ్ళని అది ఒప్పుకోవాలి కదా. ఆ మాటని భువనేశ్వరి గారు ఒప్పుకుంటున్నారు, లోకేష్ అన్నయ్య ఒప్పుకుంటున్నారు. ఇంకా మధ్య మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? మాకు మధ్య గొడవలు లేవు. మీరెందుకు గించుకొని ఆ గొడవను పెద్ద చేసుకోవడమా, లేకపోతే ఆ గొడవని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవడం మీరు గిచ్చుకోండి, గిల్లుకోండి, మాకు గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధులు వచ్చారు కాబట్టి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నిలబడితే 40 సంవత్సరాల